Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబాన్ని దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు వీడికి ఎందుకు ఇదంతా మంచి లైఫ్, మంచి శాలరీ, మంచి హైఫే, మంచి అంటే వెల్గా ఉండేది, పిల్లలు అందరూ ఇదవుతారు, మొత్తం మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎందుకు వీడికి అర్థం కావట్లేదు, ఏంటి ఇదంతా, ఏదన్నా అయితే ఏమవుతుంది అని చెప్పినని ఇదంతా కూడా వాళ్ళు ఒక పక్కన కుటుంబ సభ్యులు బాధపడుతూనే కూడా మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక లీడర్షిప్గా ఉండాలి, లీడర్ క్వాలిటీస్ ఉండాలి, ఇలా చెప్తూ సమాజానికి సేవ చేయాలి, నీతి నిజాయితీగా ఉండాలని ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. అవి వినుకుంటా నేను పెరిగాను. ఆవిడ మంచి హోదా కూడా మీ గురించి, అంటే మీరు ప్రజలకు సేవ చేయడం, ఆవిడ మీకు సేవ చేయడం, అంటే మీకు తోడుండే క్రమంలో ఆవిడ మంచి హోదా కూడా వదులుకున్నదని చెప్పని తెలిసింది. అది నిజంగా అది నా తప్పే. నేను ఇలాగా సమాజం కోసం తిరుగుతున్నాను, పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్నానని చెప్పి తీసుకునే ముందు కూడా నన్ను వెళ్ళనా వద్దా, నువ్వు పర్వాలేదా అని నన్ను 1కి 10 సార్లు అడిగింది. నేను కూడా ఆవిడ్ని కానీ మిమ్మల్ని నమ్ముకొని నమస్తే ఐ డ్రీమ్స్, మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఈరోజు మనతో పాటు సందీప్ సొంగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, లెదర్ కార్పొరేషన్ లిడ్ క్యాప్కి సంబంధించిన డైరెక్టర్. ఆయన మనతో పాటు జగన్మోహన్ రెడ్డి సేవలు ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారని చెప్పడానికి చేసే చిరు ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సందీప్ గారు. వస్తాను సార్. చెప్పండి, చింతలపూడి నియోజకవర్గంలో ఒక చిన్న పల్లెటూరు ధర్మాజిగూడెం. అవును. ఆ ధర్మాజిగూడెంకి సంబంధించిన వ్యక్తి మీరు. చాలా చదువుకున్న వ్యక్తి, ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు చేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ఆకర్షణతో ఆయన చేసే పనులను ఆకర్షించి మీరు ఈరోజు ప్రజాసేవలోకి ఉండవైతే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత సంవత్సరం మీకు లెదర్ కార్పొరేషన్ లిడ్ క్యాప్కి సంబంధించిన డైరెక్టర్ పదవి కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సత్కరించడం కూడా జరిగింది. ఏ విధంగా చూసుకుంటారు ఈ సేవ అదంతా కూడా? అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకంటే ముందు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అది చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. విపరీతమైన అభిమానం. చాలా అసలు ఆయన ఒక రోల్ మోడల్గా చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను. అలాగే ఆయన తర్వాత ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకు బాధపడ్డానంటే ఆయన్ని నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా కాలేజ్ తణుకు, అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి అక్కడికి వస్తే అప్పుడు అంబాసిడర్ కావాలనుకుంటా, లేకపోతే ఏదో కారు ఏంటో ఐడియా లేదు, కానీ ఇలాగ కారు దగ్గర నేను ఇలా అద్దానికి ఇలా బయట చేయి పెడితే ఆయన లోపల నుంచి ఇలా పెడితే ఆయన వెంటనే అద్దం తీసి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు చాలా అసలు గొప్పగా ఉంది అంతా. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, నేను అక్కడ సెక్యూరిటీ ఉంది, అయినా కానీ అవేం చూసుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే ఆ కారు అద్దంలో కనిపిస్తున్నారు, ఆయన పట్టుకోవాలి అని దూకేసి వెళ్ళిపోయాను. నేను టచ్ చేశాను, అది చాలా అనిపించింది. తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఆయన చనిపోవడం అది అసలు
ఎంతమంది బాధ అయినా కానీ అది నేను కూడా ఒక చిన్నవాడిగా చాలా బాధపడ్డాను. గుండెలు ఆ, పగిలేలా ఏడ్చాను ఇవన్నీ. ఆ తర్వాత ఆయన బాటలోనే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు కూడా మేము చదువుతో ఉద్యోగం చేస్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి మేము కూడా సభ్యత్వాలు తీసుకొని పనులు చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి పార్టీ మొదలైనప్పటి నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు, ఉమ్. అంతా బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ చింతలపూడి నియోజకవర్గంలో కూడా జెండా ఎగరేయడంలో కూడా మీ ప్రధాన పాత్ర అయితే ఉందని చెప్పినని మాకు తెలిసిన విషయం. అవును. ఇవన్నీ కొద్దిగా మనం పక్కన పెడితే మిత్ర దీప్ అని చెప్పిన ఒక ఫౌండేషన్ మీరు స్థాపించి, అవును. ఆ ఫౌండేషన్ ద్వారా ఏదైతే కరోనా ఫస్ట్ వేవ్లో కానీ, కరోనా సెకండ్ వేవ్లో కానీ, కరోనా థర్డ్ వేవ్లో అడపాతడపాగా ఉన్నప్పుడు కానీ ఎంతోమందికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా చెప్పాలంటే మీ ప్రాణానికి తెగించి కూడా వన్ మ్యాన్ షో కింద మీరు చేయడం కూడా జరిగింది. కలెక్టర్ల దగ్గర నుంచి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా మీకు ప్రశంసా పత్రాలు కూడా వచ్చింది. వీటన్నిటికీ ఏంటి ఇన్స్పిరేషన్? అంటే నేను అనేది ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, మీరు చక్కటి చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రావడానికి ఏమన్నా బలమైన కారణం ఉందా? బలమైన కారణం అంటే ఏం లేదన్నా. చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా తాతయ్య దగ్గర నుంచి అందరూ కూడా ఇంట్లో ఎంప్లాయీసే. మా తాతయ్య నాన్న ఎంప్లాయీస్, అలాగే మా ఫాదర్ వాళ్ళు 8 మంది సంతానం, అందరూ ఉద్యోగస్తులే. మా నాన్నగారు ఒక్కళ్ళే సమాజ సేవ చేయాలి అలాగే అని చెప్పి ఆయన జర్నలిస్ట్గా ఉండిపోయారు. జర్నలిస్ట్గా చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. అలాగా తాతయ్యని మా నాన్నని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులు చదువుకున్నప్పటి నుంచి, లేదా ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. అదే దానికి ఏదో ఒకటి చేయాలి, సమాజాని కోసం మనం ఏదో ఒకటి చేయాలి, పుట్టిన ఊర్లో చేయాలి, మనకు తెలిసిన వాళ్ళకి చేయాలి అనే తలంపుతో అలాగే ఈ మిత్రదీప్ ఫౌండేషన్ అనేది యాక్చువల్గా 2020 అక్టోబర్లో మేము స్థాపించాను. అంతకుముందు నుంచి కూడా ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగం చేసేటప్పుడు కూడా యాక్షన్ అగైనెస్ట్ హంగర్ అనే ఒక పేరుతో నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాడ్ చేసుకొని పలానా చోట ఏంటి పరిస్థితి, ఎవరికి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ స్టేట్ అయినా లేకపోతే వాళ్ళ ఈ గ్రూపులో ఉన్న వాళ్ళ ఏరియాలో ఎక్కడైనా సరే, ఇండియాలో అయినా ఎక్కడైనా సరే ఇది ఒక గ్రూప్ చేసుకొని అలాగే కావలసిన వనరులు సమకూర్చుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అదే క్రమంలో అలా జరుగుతూ ఉంది. ఒక ఆత్మీయులు ఒక ఆయన ఎంఆర్ఓ నాకు, ఆయన ఎంఆర్ఓ గారు ఇలా రిజిస్టర్ చేసుకుంటే నీకు గవర్నమెంట్ నుంచి కూడా కొంత హెల్ప్ అవుతుందని చెప్పారు. అలాగా అప్పటి వరకు రిజిస్టర్ చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పటికో సర్వీస్ చేయాలనే ఇదిలో ఉన్నాను. సరే అట్లాగా ఇది కరోనా సమయం వచ్చింది. కరోనా సమయంలో ఇక అలుపెరగని పోరాటం మేము చేసామన్నా. నాతో పాటు కొంతమంది టీం కూడా ఉండేవాళ్ళు, తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా సహాయం, ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ వచ్చేది నాకు. మాకు ఇలాగ క్వారంటైన్లో ఉన్నామండి, ఆకలి అవుతుంది, మాకు భోజనాలు కావాలి, లేకపోతే ఇలాగ ఆక్సిజన్ అందట్లేదు, లేకపోతే ఇంకొకటి బెడ్ కావాలని ఇలా ఫోన్ రాగానే వెంటనే మేము అలర్ట్ అయ్యి, అయితే వాళ్ళు ఊరి దగ్గరికి అక్కడికి వెళ్ళిపోవడం, లేకపోతే పలానా హాస్పిటల్కి వెళ్ళండి, పలానా డాక్టర్తో నేను మాట్లాడతాను, బెడ్ ఇప్పిస్తాను అని. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి ఏంటంటే ముందుగా అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమే గడగడలాడిపోతున్న ఈ సమయంలో ఏంటంటే మనిషికి వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి అనేది కాన్సెప్ట్గా పెట్టుకున్నాం. అదే కాన్సెప్ట్తో పనిచేసాం. చాలామంది, 100 మంది ప్రాణాలను కాపాడాము దేవుడి దయ వల్ల. అది చేయాలని ఒక తలంపు. అట్టు అక్కడ ఏలూరు ఊరి చివర శవాలు గుట్టలు పడిపోవడం చూసి చాలా బాధ అనిపించి, తర్వాత మా టీంలో కూడా పనిచేసిన వాళ్ళు చనిపోయి అట్లాగే తర్వాత బాడీలను ఇవన్నీ చూసుకొని ఇదంతా చేస్తుంటే చాలా అసలు మనసుకు అకావికలం అయిపోయి ఆక్సిజన్లు తీసుకురావాలని చెప్పి చెన్నై, పాండిచ్చేరి నుంచి ఆక్సిజన్లు తెప్పించి ఎవరు ఎక్కడ ఫోన్ చేసిన ఇటు కృష్ణా జిల్లాలో బార్డర్లో కానీ, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడైనా సరే మేము ఆక్సిజన్లు అందించాం హాస్పిటల్కి. ఇప్పుడు కూడా మా ఇవి పనిచేస్తున్నాయి. కొంతమంది ఫ్రెండ్స్ వేరే ఇతర దేశాల్లో ఉండి కూడా వాళ్ళు కాన్సన్ట్రేటర్స్ కూడా నాకు ఆన్లైన్లో బుక్ చేసి పంపించారన్న. అందరి సమిష్టి కృషి ఈ కరోనా సమయంలో మేము పని చేయగలిగాం. అందరినీ మీరు చెప్పినట్టు హంగర్ అని చెప్పినని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి
దాంట్లో అందరినీ వాళ్ళ బాధలు మీరు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించే ప్రక్రియ అయితే కూడా జరిగిందని చెప్పచ్చు. సరే సార్, ఇక్కడ దాకా సేవా కార్యక్రమాలు, మిత్ర మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. స్టిల్ నౌ ఈరోజుతో సహా మీరు మీ ఊర్లో నేను మొత్తం అంతా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా జరగడం కూడా అయితే కూడా జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ, అప్పుడు మీరు సామాన్యుడు, అవునండి, నాకు తెలిసినంత వరకు సామాన్య కార్యకర్త, సామాన్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి కానీ, ఇందాక నేను చెప్పినట్టు అధికారుల నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందాయి? ప్రజాప్రతినిధుల దగ్గర సహాయ సహకారాలు అడగలేదు ఎప్పుడు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అడగలేదు. మా వంతుగా మేము చేసుకుంటూ వెళ్ళడమే. కానీ ఈ పని చేస్తున్నాం అని చెప్పి ఇలాగా జిల్లాలో ఒకసారి ఆగస్టు 15, 2020 అనుకుంటా కలెక్టర్ గారు చేతుల మీదుగా అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ మా వైసీపీ పేరు నాని గారు, ఆయన చేతుల మీదుగా డిఐజీ గారు ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా నేను ఒక సామాజిక సేవారత్న అవార్డుని అందించారు. అది హ్యాపీ అనిపించింది. గుర్తించారు, హ్యాపీ అనిపించింది. అది అదన్న తర్వాత ఇక అంతే. తర్వాత కొంతమంది పార్టీలో పెద్దలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఆఫీస్కి పిలిచి నువ్వేం చేస్తున్నావు, ఏంటి బాగా చేస్తున్నావు నాకు తెలిసిందని చెప్పి నా రిపోర్ట్ తీసుకొని ఆయన చాలా ప్రశంసించారు అక్కడ అందరి ముందు. అది కూడా చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఈ రిడ్ క్యాప్ డైరెక్టర్ రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని అంతకుముందు 2-3 సార్లు కలిశాను, కానీ ఈ విషయం నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ దెందులూరు వైఎస్ఆర్ ఆశ్రయ 2020 లాస్ట్ ఇయర్లో ఇదే నెలలో జరిగినప్పుడు నా గురించి అబ్బాయి చౌదరి గారు చెప్పారు, గౌరవ ఆళ్నాని గారు చెప్పారు, అలాగే గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అప్పుడు కొత్తగా వచ్చి రీజనల్ కోఆర్డినేటర్ అయినా కానీ నా గురించి తెలుసుకొని ఎంపీ శ్రీధర్ గారు వీళ్ళు నలుగురు కలిసి సందీప్ ఇట్లా సర్వీస్ చేశాడన్నా, బాగా మంచి హీరో అన్నా అని ఆళ్నాని గారు అనడం, ఎంపీ గారు శ్రీధర్ గారు నాకు బాగా మంచి సపోర్ట్గా చెప్పారు. అలాగే అబ్బాయి చౌదరి గారు మిథున్ నువ్వు చూసుకో అని జగనన్న అనగానే మిథున్ నాకు మిథున్ గారు సందీప్ నాకు బాగా తెలుసన్నా నేను ఖచ్చితంగా అంటే ఆయన కలిసిన కొన్ని రోజుల్లోనే నాకు లిడ్ క్యాప్ డైరెక్టర్గా నాకు ఇచ్చి అలాగే నన్ను గుర్తించారు. సంతోషం. అంటే నా దృష్టిలో ఏంటంటే అండి, సేవ చేసినప్పుడు సరైన గుర్తింపు ఉందనుకోండి, ఆ మనిషి ఇంకా బూస్టప్ తీసుకొని ఇంకా సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే సార్, మీ ఊర్లో మీ ఫౌండేషన్ని, దాని తర్వాత ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా నేను చాలా దగ్గరగా పరిశీలించడం కూడా జరిగింది. నేను కొన్ని పర్సనల్ విషయాలు అడుగుదామని చెప్పాను అనుకుంటున్నాను. చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. ఏంటి ముఖ్యంగా మీరు అంటే మీ కుటుంబ సభ్యులే అన్నా, మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబాన్ని దగ్గరగా ఉండే వాళ్ళు అందరూ కూడా ఎందుకు వీడికి, ఎందుకు ఇదంతా, మంచి లైఫ్, మంచి శాలరీ, మంచి హైఫే, మంచి అంటే వెల్గా ఉండేది, పిల్లలు అందరూ ఇదవుతారు, మొత్తం మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎందుకు వీడికి అర్థం కావట్లేదు, ఏంటి ఇదంతా, ఏదన్నా అయితే ఏమవుతుంది అని చెప్పని ఒక పక్క భయము, ఒక పక్క బాధ వాళ్ళంతా కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎలా మేనేజ్ చేసుకున్నారు మరి ఫ్యామిలీ ఇదంతా కూడా? ఇదంతా కూడా వాళ్ళు ఒక పక్కన కుటుంబ సభ్యులు బాధపడుతూనే కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారన్న. ముఖ్యంగా మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక లీడర్షిప్గా ఉండాలి, లీడర్ క్వాలిటీస్ ఉండాలి, ఇలా చెప్తూ సమాజానికి సేవ చేయాలి, నీతి నిజాయితీగా ఉండాలని ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. అవి వినుకుంటా జర్నలిస్ట్ అన్నారు కదా, మా నాన్నగారు జర్నలిస్ట్ అన్న, అవి వినుకుంటా నేను పెరిగాను. అట్లాగే నాకు వచ్చిన మా భార్య కూడా నాకు చాలా సపోర్ట్, ఎంప్లాయ్ అయినా కూడా నేను చేసే పనుల్లో ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఆవిడకి బాధగా ఉంటుంది, నన్ను ఎప్పుడు ప్రతిరోజు ఆవిడ ఏదో ఒకటి నువ్వు ఎప్పుడు జనాల కోసమైనా ఫ్యామిలీ కోసం ఏం చేయవు అని చెప్పి అంటూనే ఉంటుంది. కానీ నేను చేసే పనిలో ఆవిడ తోడ్పాటు అయితే ఇస్తుంది. ఆవిడ నాకున్న సమాచారం అంటే పర్సనల్ నాకున్న సమాచారం, ఆవిడ మంచి హోదా కూడా మీ గురించి, అంటే మీరు ప్రజలకు సేవ చేయడం, ఆవిడ మీకు సేవ చేయడం, అంటే మీకు తోడుండే క్రమంలో ఆవిడ మంచి హోదా కూడా వదులుకున్నదని చెప్పని తెలిసింది. ఏంటి సార్ అది? అన్న అది నిజంగా అది నా తప్పే. నేను ఇలాగా సమాజం కోసం తిరుగుతున్నాను, పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్నానని చెప్పి ఆవిడ పాపం
తనకు వచ్చిన మేనేజర్ ఉద్యోగం కొంతకాలం చేసి ఏం చేసేవాళ్ళు అండి? ఎస్బీఐలోనే అన్న SBI. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంత ఫస్ట్ ఆవిడ క్లరికల్గా జాయిన్ అయ్యి ఆఫీసర్ అవ్వాలనే ఒక ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది. కొంతకాలం పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆఫీసర్ అవ్వదుగానే అని అవ్వచ్చని అనుకున్నాము. అలాగే పెద్దోళ్ళు అయిన తర్వాత ఆఫీసర్ జాబ్ తీసుకునే ముందు కూడా నన్ను వెళ్ళనా వద్దా నువ్వు పర్వాలేదా అని నన్ను 1కి 10 సార్లు అడిగింది. నేను కూడా ఆవిడని ఎందుకు నా గురించి తన కెరీర్ని ఇబ్బంది పెట్టడం, నీ కెరీర్ నువ్వు చూసుకో అని చెప్పి నేను చూసుకుంటానులే అని అన్నాను. కానీ నా మాట మీద తీసుకుంది. కానీ పాప ఆవిడకి ఆ ఉద్యోగం చేస్తూనే ఆఫీసర్గా చేస్తూనే అటు ఫ్యామిలీని ఇలా చూసుకుంటుంది. కానీ నేను మాత్రం ఆవిడకి చెప్పిన మాట ప్రకారం నేనైతే చూసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే అన్న, నాకు ఇంకొంచెం నేను ఇప్పుడు లిడ్ క్యాప్ డైరెక్టర్గా ఉన్నాను. నా ఎయిమ్ అంతా ఒక ప్రజానాయకుడిగా ఉండాలి, మా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచన, సేవ చేసుకోవాలని. అవుతాడు, ఖచ్చితంగా టికెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే, ఎలాగో మా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, నేను ఆఫీసర్ అయ్యి ఆయన ఎమ్మెల్యే అయ్యి పిల్లలు అసలు దూరం అయిపోతారని చెప్పి నాకు వస్తుంది కదా అని చెప్పి నా కోసం తన కెరీర్ను కూడా వదులుకొని మళ్ళీ పాత జాబ్కి క్లరికల్గా వచ్చేసింది. అది చాలా బాధ అనిపించింది నాకు అప్పుడు. ఏంట్రా నేను ఫ్యామిలీకి దగ్గర అవ్వలేకపోయాను, మా ఆవిడ త్యాగం చేశారు. ఆవిడ హోదాని త్యాగం నా కోసం త్యాగం చేశారు. అంటే ఇంకోటి సార్, ఒక్క మేనేజర్ అని కాదు, ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతారు, ఇంకా పై స్థాయికి వెళ్తారనే ఉద్దేశంతో ఆగిపోయింది. ఆ పై స్థాయికి ఆ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఇలా వెళ్ళిపోతాము అని చెప్పి పిల్లలు దూరం అయిపోతారు, తల్లిదండ్రులు ఇద్దరు. సరే, మీరే ఎత్తారు ఎమ్మెల్యే టికెట్ అది ఇదని. మీరు దళిత వర్గానికి చెందిన వాళ్ళు, మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం, అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఉన్నబట్ల ఎలిజా గారిని మార్చి వేరే ఖమ్మం విజయరాజు గారికి ఇవ్వడం అయితే కూడా జరిగింది. దీంట్లో కూడా కొన్ని అంటే ప్రభుత్వానికి సంబంధించిన సర్వే సంస్థలు కూడా మీ పేరును కూడా పరిణామం తీసుకొని చాలా సూక్ష్మంగా దగ్గరగా పరిశీలించడం కూడా జరిగింది. ఎక్కడ మిస్ అయ్యిందంటారు? అన్న చెప్పారు నాకు కూడా, ఇలా సందీప్ నీ పేరు కూడా తీసుకుంటున్నాము, నీకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ క్యాస్ట్ ఈక్వేషన్లో ఎండీకి అయితే నీకు, ఎమ్మెల్యేకి అయితే విజయరాజు గారికి ఉందని చెప్పి విజయరాజు అన్న పేరు నా పేరు ప్రపోజల్ పెట్టారు. నేను ఓకే అన్న, నాకు ఇస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, మీకు చింతలపూడిని బహుమతిగా తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు, ఆయన ఏది చెప్తే అది దానికి మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఆయన మాటకి స్థిరపడి ఉంటాము. అలాగే మొన్న విజయరాజు అన్నకి ఇచ్చారు, ఏం లేదు ఆయన అన్న నేను తమ్ముడిని, ఈసారి ఆయనకి ఇచ్చారు, నెక్స్ట్ టర్మ్ నాకు ఇవ్వచ్చు అన్న, నేను ఇప్పుడు ఆయన గెలిపిస్తాను, నెక్స్ట్ టర్మ్ మా అన్నే వచ్చి మా తమ్ముడు అని చెప్పి మమ్మల్ని గెలిపిస్తారు. కాబట్టి నాకైతే అది క్యాస్ట్ ఈక్వేషన్లో పోయిందని. సార్ చెప్పండి, మీరు చాలా పాలిష్డ్గా చెప్పారు, ఏ మాటగా మాట, ఎందుకంటే సీట్ రాకపోయినా చాలా సున్నితంగా చాలా సౌమ్యంగా చెప్పారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ సేవా దాంట్లో కూడా తోడై ఉండి మీకులానే దాన్ని ఏమంటారు, ఇంటిని అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీతో పాటు తిరిగిన వాళ్ళందరూ, అరే మా సందీప్ అన్నకి రావాలరా, మా సందీప్ అన్న చేస్తాడురా, ఎప్పుడు పిలిస్తే పలుకుతాడురా అని చెప్పిన అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు చాలామంది తగిలారు కూడా, నన్ను ఈ ప్రశ్న అడగమన్నారు, నేను అడగడానికి మెయిన్ కారణం వాళ్ళని అడగమన్నారని చెప్పి నన్ను అడుగుతున్నాను. వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడన్నా చాలామంది మీరు అన్నట్టుగా సందీప్ అన్న టికెట్ రావాలి, మా బతుకులు బాగుపడతాయి, సందీప్ అన్న ఉంటే మేమందరం ఎమ్మెల్యేలు అయినట్టేని నియోజకవర్గంలో చాలామంది తమ్ముళ్ళు అయినా కార్యకర్తలైనా నాకన్నా పెద్దోళ్ళైనా కూడా నన్ను అన్న అని పిలుస్తారు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని అన్న అని సంబోధిస్తాను, అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలవాటైంది. వాళ్ళంతా కూడా నా సీటు కోసం చేయని ప్రయత్నాలు లేవు,
అలాగే నేను కూడా ఎన్నో ప్రయత్నాలు నాకు సీట్ వస్తుందని అన్నప్పుడు అది నాకు వచ్చింది కాబట్టి మైండ్లోకి నేను ప్రయత్నాలు చేశాను. వస్తే బాగుండు, వీళ్ళందరినీ చూసుకుంటాను, నా కోసం శ్రమించిన వాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, అలాగే పార్టీని అభిమానించేవాళ్ళు చూసుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అన్యాయం చేయడన్నా. నాకు ఒకవేళ సీట్ రాకపోయినా సరే, ఇప్పుడు నేను ఇంతకుముందు లిడ్ క్యాప్ డైరెక్టర్ నాకు వచ్చిందన్న. లిడ్ క్యాప్ డైరెక్టర్ రాకముందు నేను ఒక సాధారణ కార్యకర్తని, కాకపోతే సోషల్ మీడియాలో వర్క్ చేశాను. అట్లాగా సోషల్ మీడియాలో వర్క్ చేసిన నన్ను ఇక్కడ మన ఎంపీ శ్రీధర్ గారు ఆయన గుర్తించి బిఎస్ఎన్ఎల్ జిల్లాకి బోర్డు డైరెక్టర్గా నన్ను ఆయన ఆయన ఉంటే ఆయన చైర్మన్గా ఉంటే ఒక 6గురిని డైరెక్టర్గా ఉంచాలని చెప్పి నన్ను డైరెక్టర్గా వేశారు. అలాగే ఈ మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా నేను చేస్తున్న సేవలు, అలాగే పొలిటికల్గా నేను తిరుగుతున్న కార్యకర్తలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ పని కావాలంటే అది ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరగా, మంత్రి గారి దగ్గరగా అని చెప్పి ఇవన్నీ పనులు చేస్తున్నాం కాబట్టి మనకు లిడ్ క్యాప్ డైరెక్టర్ ఇచ్చారు. అలాగే లిడ్ క్యాప్ డైరెక్టర్ వచ్చిన తర్వాత అంతకుముందు చేసే పనుల కంటే ఇంకొంచెం ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా నాకు నిత్యం ఫోన్ అందుబాటులో ఉండడానికి చేస్తుంటారు. అదే వాళ్ళందరికీ సందీప్ అన్న ఎమ్మెల్యే అయితే బాగుండు, ఆయన ఎమ్మెల్యే అయితే మేము ఎమ్మెల్యే ఎలాగో చేంజెస్ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేస్తున్నారు కాబట్టి, ఎలాగో ఆయన ఎలీజా గారిని మార్చుతున్నారు కాబట్టి నేనైతే బాగుండు అని చెప్పి అందరూ కోరుకున్నారు. కానీ అన్నీ అదృష్టం ఉండాలి. పార్టీ పెద్దల నుంచి మీకు ఎలా సహకారం ఉంటుంది సార్? అంటే పార్టీ పెద్దలు ఏదంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు కానీ, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే జిల్లా అధ్యక్షులు ఆలనాని గారు కానీ, వాళ్ళ దగ్గర నుంచి మీ కోఆపరేషన్ ఎలాగ ఉంటుంది మీకు? వాళ్ళు ఎప్పుడు కూడా సహకారంగానే ఉన్నారన్న. పార్టీ పెద్దల నుంచి నాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారితో, ఇప్పుడు ఉన్న మిథున్ రెడ్డి గారితో, ఆళ్ళనాని గారితో అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాడగలరు. అలాగే నా పనితనం వాళ్ళకి తెలుసు. నా మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉందన్న. మంచి ఒపీనియన్ పార్టీ అధినాయకుల్లో ఉంది. అవునన్న. కానీ మీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు లేదని చెప్పని నేను అంటాను. ఎందుకు ఆ మాట అంటానంటే, మీ బాధ మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. చాలామంది మా సందీప్ అన్నను తొక్కిన తర్వాత మళ్ళీ లేకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆరోపణలు, అంటే ముందుకెళ్ళేవాడిని వెనక్కి లాగాలి, సేవ చేసేవాడిని ఎలా చేయాలని చెప్పి చాలా ఆవేశంగా, చాలా ఆవేదనతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా నిజమేనా? లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగిందా? అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అటువంటి అనుభవాలు ఏమన్నా మీకు జరిగాయంటే మీ తోటి నాయకులు, మీ నియోజకవర్గ నాయకుల గురించి? అన్న ఏంటంటే అన్న, నేను చిన్న వయసు యువకుడు, నాకన్నా అందరూ సీనియర్లే ఉన్నారు. అంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మనకి పార్టీ మీద అభిమానం ఇవన్నీ చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి. మనకి టైం వచ్చింది కాబట్టి, టైం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే వీళ్ళందరూ పనిచేసిన, మరి అప్పుడు వాళ్ళు ఎలా పనిచేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరికంటే నేను ఒక మోస్తరు ఎక్కువగానే పనిచేస్తున్నా. ఎప్పుడు కూడా నేనేంటంటే చదువుకున్నాను, తెలివితేటలు ఉన్నాయి, ఉద్యోగం చేశాను, టీంని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు. ఆ విధంగా ఎవరికి ఏ అవసరం వస్తే ఎక్కడ దేనికి ఎంత ఖర్చు అవుద్దో, లేకపోతే ఏంటి ఎవరికన్నా ఇచ్చే దగ్గర కానీ, చేసే దగ్గర కానీ, పని చేసే దగ్గర కానీ, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా నేను స్టెప్ బై స్టెప్ కింద నుండి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ నేను పైకెక్కుతూ వచ్చాను. కాకపోతే నా మీద అసూయ, ద్వేషం ఇంకా అన్నీ ఉన్నాయన్న. మీరు అన్నట్టు చాలామంది నన్ను తొక్కేయడానికి చూశారు. ఈడు ఏదో ఫోటోలు దిగడానికి వెళ్తున్నాడు అక్కడికి అని చెప్పి నన్ను అవహేళనగా మాట్లాడారన్న. అక్కడ బాగుంది మీరు అన్నట్టు, ఇక్కడికి వచ్చి చూస్తే ఇతనికి ఎమ్మెల్యే స్థాయి లేదు, లేకపోతే ఇతను చేసేది ఏంటి, ఆడు చేయకపోతే మేము చేయలేమా, ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అన్న మాటలన్నీ విమర్శలు వినపడినాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో మీ కార్యకర్తలు కానీ, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ, నా దగ్గరికి ఎవరు వచ్చి ఏ పని అడిగినా కూడా ఖచ్చితంగా నేను ఆ పని అయ్యే వరకు నిద్రపోను, ఆ పని అయ్యే వరకు వాళ్ళతో తిరుగుతాను. చేసి పెట్టాను కాబట్టి అందరూ ఎక్కువ సందీప్ అన్న అనే పేరు వినపడుతుంది కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది నన్ను తొక్కేయాలని చూశారన్న.
తొక్కేయాలని చూశారు, కానీ మీరు మొక్కై పెరుగుతున్నారు. అంతే కదా! నేను తొక్కేయాలన్నా కూడా ఎప్పుడు భయపడలేదు. ఆళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అనుకుంటే అనుకున్నారు. జనరల్‌గా అనుకుంటారు. నేను కూడా అనుకున్నా. జనరల్‌గా అనుకుంటారు నన్ను. ఒకవేళ రేపొద్దు నేను పెద్దోడినయ్యి, పెద్ద పదవులుంటే ఇలాంటి పరిస్థితి నా కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఒక ఆసరాగా ఉండాలి అనే తలంపు నాకొచ్చింది. కానీ నన్ను ఏదో చేద్దాము, లేకపోతే ఆడెందుకు ఎదగకూడదు, ఆడు పైకెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళందరి గురించి నేను ఆలోచించలే. నా పని నేను చేసుకుంటా పోతే అయన్నీ అయ్యే పోతాయిలే. ఆ పైన దేవుడున్నాడు, కింద మా సీఎం గారున్నారు. మేము మా పని చేసుకున్నాం చాలు. నా కుటుంబ సభ్యుల వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇది చాలని అనుకున్నాను. మీ ఇంటి పేరేంటి సార్ అన్నారు ఇందాక? సొంగ. సొంగ. సొంగ సందీప్ గారికి దూరపు చుట్టమో, దగ్గర చుట్టమో తెలీదు గానీ, నాకు టీడీపీ ఇప్పుడు యాస్పెక్టర్ కింద సొంగ రోషన్ కుమార్ అని చెప్పినాను ఒక అతన్ని పేరు వినికిడిలో ఉంది. అవునండి. అంటే టికెట్ ఇస్తారో ఇవ్వరో అన్నది ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా దాని క్యాలిక్యులేషన్స్, పారామీటర్స్ ఇంకా బయట అవుట్ అవ్వలేదు. కానీ అతని పేరు కొద్ది గట్టిగా స్పష్టంగా వినిపించే పరిస్థితి కూడా కనబడుతుంది. సొంగ సందీప్, సొంగ రోషను. అంటే సొంగ సందీప్ టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడా అని కొన్ని వార్తలు మీ మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దాన్ని ధృవీకరిస్తున్నారు. సొంగ సందీప్ అంటే ఎండీల్లో కూడా ఆ సొంగ ఫ్యామిలీకి కానీ వాటన్నిటికి కొద్దిగా సేవా దృక్పథంతో ఉంటారని చెప్పినండి. పబ్లిక్లో కూడా ఒక గుడ్ నేమ్ అయితే నేము ఫేమ్ రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటారు? అతనికి ఒకవేళ టికెట్ ఇచ్చారనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు మీ కార్యాచరణ రూపం ఎలా ఉండబోతుంది? నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అభిమానిని. వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నాను. ఇదే నాకు భవిష్యత్తు. నాకు నాకు వేరే బిజినెస్లు లేవు, వేరే వ్యాపకాలు లేవు. ఓన్లీ పార్టీ, ఓన్లీ పార్టీ. జనాలకు సేవ చేయాలి. ఇదే కాన్సెప్ట్లో ఉన్నాను. ఇందాక మీరు అన్నట్టు సొంగ రోషన్ కుమార్ స్వయానా మా పెదనాన్న కొడుకే. వాళ్ళు యుఎస్లో ఉంటాడు ఆయన. వచ్చాడు టీడీపీ. జనరల్‌గా ఎన్ఆర్ఐలకి టీడీపీ పిచ్చే ఉంటుంది. అట్లాగే ఆయన టీడీపీ పిచ్చితో చంద్రబాబు నాయుడు గారంటే అభిమానంతో ఆయన వచ్చాడు. ఆ పార్టీలో తిరుగుతున్నాడు, సర్వీస్ చేసుకుంటున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు. నేను మాత్రం వైఎస్ఆర్‌సీపీయే. నేనైతే అటుపక్కకి చూసేది కూడా లేదు. మీరే చెప్తున్నారు సొంత పెదనాన్న కొడుకు అని చెప్పని చెప్తున్నారు. ఇక్కడేమో మీకేమో మీరు ఎంత చేసినా మీరు ఇందాక చెప్పినట్టు ఆడు ఫోటోలు దిగడానికి వెళ్తాడు. ఇంకా ఆడికి ఏం పని అని చెప్పిన అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వెనక మాట్లాడుతున్నారు, ముందు మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సొంత పెదనాన్న అంటే మీకు బ్రదర్ యంగర్ అవుతాడో ఎల్డర్ అవుతాడో నాకైతే ఐడియా లేదు కానీ పెదనాన్న కొడుకే మీకు అలా ఉన్నప్పుడు మరి రారా మనం కలిసి పని చేద్దాము, నీకు అక్కడ ఎలాగో సరైన గౌరవం లేదు కదా, నువ్వు ఇక్కడికి వస్తే మనం కలిసి పని చేద్దామని మీకు ఒక మంచి హెల్దీ అంటే ఫ్యామిలీలో మాట్లాడినప్పుడు అప్పుడు మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? సరైన గౌరవం లేదనేది కరెక్ట్ మాట కాదన్నా. నేను అంటాం కాదు, మీ మామూలుగా నేను అంటాను కాదు, నా పర్సనల్ని మిమ్మల్ని ఏకీపించని నేను అనట్లేదు. లోకల్గా జరిగే టాక్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సరైన గౌరవం అనేది లేకపోవడం అనేది లేదు. జనరల్‌గా నన్ను అవహేళనగా చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈయన్ని తొక్కేయాలని చూసేవాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు ఎంత తొక్కినా కూడా ఇందాక మీరే అన్నారు ఒక మొక్క చెట్టు అవుతున్నారని. అలా నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళే మారతారు. చాలా వరకు మారారు. నేనేంటో తెలుసుకున్నారు. ఈ స్థాయికి వచ్చాడేంట్రా, మేము మొన్నే కదా ఈడు పిల్లోడు ఫోటోలు దిగటానికి వెళ్తున్నాడు అనుకున్న మనుషులు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు, అలా పేరు తెచ్చుకున్నాడని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కాబట్టి నా భవిష్యత్తు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న, మా కుటుంబ సభ్యుడు. ఆయన్ని చూస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. అసలు ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ అలాగా కలిసినప్పుడు ఇస్తుంటేనే కూడా అది ఒక జన్మ ధన్యమైందా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నాకు ఈ పార్టీలో గౌరవం ఉంది, సముచిత స్థానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ దళితులు అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నారన్న. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను పక్క పార్టీ అంక చూసే పరిస్థితి అయితే సందీప్ సొంగ వేరే పార్టీలోకి వెళ్ళడు, సొంత వాళ్ళు పిలిచినా సరే వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాడు. అవును, అంతేగా మీరు చెప్పారు? ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను. ఓకే సార్, ఖచ్చితంగా మీరు అలాగే ఉండాలి. వైఎస్ఆర్సీపీ మాటలు మీలాంటి యువకులందరూ కూడా వస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుద్దని చెప్పిన నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా. రైట్ సార్, మరి
వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని చెప్పిన ఒక శ్లోకంతో ఆయన ఎలా చెప్పాలి, ఒక వందే మాత్రం ట్రైన్ లాగా 150 స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. మొన్న కూడా చూసుకుంటే దెందులూరులో సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే పచ్చ మీడియాలు, అనుకూలమైన మీడియాలు, అనుకూలం లేని ప్రతికూలం మీడియాలు కూడా సక్సెస్ అయిందే చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్లేసెస్ చేంజ్, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేయడం వల్ల వై నాట్ 175 సాధ్యమే అంటారా? ఖచ్చితంగా 175 సాధ్యం అన్న సీఎం గారు చెప్పినట్టు. ఆయన మొన్న దెందులూరు సభ గ్రాండ్ సక్సెస్, బాగా సక్సెస్ అయింది. అనుకున్నంత జనాభా కంటే రెట్టింపు జనాభా వచ్చారు, వాళ్ళు స్వతహాగా వచ్చారు. అది పచ్చ మీడియా లేకపోతే మనకి పనిచేయని మీడియా కూడా ఎటువంటి నెగిటివ్ మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో అక్కడ అంతమంది జనాలు ఒక సముద్రంలో కనిపించారు. ఆయన ఇంతకుముందు ఏ పార్టీ చేసిందన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కడన్నా 50% రాజకీయ భవిష్యత్తును కల్పించిందా? కల్పించలేదు. ఈ గవర్నమెంట్లో సామాజిక న్యాయం చేస్తున్నాడు, ఎస్సీలకు న్యాయం చేస్తున్నారు, ఎస్టీలకు న్యాయం చేస్తున్నారు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు 50% ప్రతి కార్పొరేషన్ పదవుల్లో 173 కార్పొరేషన్ పదవులు పెట్టారు. అక్కడ బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 కొడతామని చెప్పి ఆయన సిద్ధమా అని చెప్పి రాష్ట్రం అంతా సిద్ధమా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు 175 కొట్టరని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా ఉంది, తర్వాత విద్యా దీవెన ఉంది, అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది, నెక్స్ట్ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. కోడి కుయ్యకు ముందే ఇంటికి వెళ్ళి వాలంటీరు పెన్షన్ ఇస్తున్నాడు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టారు. ఎవరి దగ్గరికన్నా ఇది వరకు ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి రోజులు వాళ్ళ కూలి మానేసి పనులు మానేసి భార్య బిడ్డలతోనో లేకపోతే ఇంట్లో ముసలిళ్ళను వాళ్ళని వదిలేసి వచ్చి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా ప్రతి వాలంటీరే వాళ్ళకి ఏం కావాలని తీసుకొస్తున్నాడు. ఊర్లోనే సచివాలయ వ్యవస్థ ఉంది. ఏ ప్రభుత్వం ఇలా చేసింది? ఎందుకు ఆయన దమ్మున్న మగవాళ్ళలాగా ఖచ్చితంగా నేను 175 నాకు నచ్చితేనే ఓటేయండి, మీకు పని చేస్తేనే ఓటేయండి. ప్రతి నిరుపేదను కూడా ఆయన అందరినీ ఎవరికి ఏ అవసరం కావాలన్నా సంక్షేమ పథకాల ద్వారా ఆయన అన్ని పథకాలని అందిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా 175 సాధిస్తాడు. ఏ ఎమ్మెల్యే కూడా ఇదివరకు రోజులు గంటలు లేకపోతే అసలు కొంతమంది ఎమ్మెల్యేలు ఇదివరకు నాకు తెలిసినంత వరకు కనపడేవాళ్ళు కాదు, అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గడపకి తిప్పాడు. ఎవరన్నా అసలు అంత సాహసం ఎవరు చేస్తారు? ఒక ఎమ్మెల్యే వచ్చి డోర్ కొట్టి, అమ్మ నీకు అన్నీ వస్తున్నాయా అన్న, నీకు అన్నీ అందుతున్నాయా, నీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా అని చెప్పి. ఇప్పుడు ఈరోజు మనకి నాడు నేడు స్కూళ్ళు పెట్టాడు. పిల్లలు ఎంత కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లల్లాగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు అంత బాగా మనుషులు షూస్, యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ చాలా స్టైలిష్గా ఉంటున్నారు. కార్పొరేట్ స్కూల్ ఎందుకు పనిచేస్తాయన్నా ఆ గోడలు చూసినా, అక్కడ ఆ బల్లలు చూసినా, లోపల ఫ్యాన్లు చూసినా, కానీ పచ్చ మీడియా వాళ్ళు లేకపోతే స్లాబ్ ఊడిపోయింది, లేకపోతే అది ఇదే అయిందని చెప్పి ఏదో చెప్తారు. అవి అసలు ఎక్కడా లేదన్నా చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. వైద్యం ఎన్నో 3500 రోగాలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో పెట్టారు. ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్కి వెళ్ళి, ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న ఎవడో ఒకడో రికమెండేషన్ చేయాల్సి వచ్చే డాక్టర్కి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ హాస్పిటల్ కూడా ఎంతో నీట్గా ఉంటున్నాయి, స్మెల్ లేదు, ఏమీ లేదు. ఇదివరకు హాస్పిటల్ ఒక 100 మీటర్ల దూరంలో ముక్కును మూసుకొని వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, హ్యాపీగా వైద్యం చేయించుకుంటున్నారు. విద్యకి, వైద్యానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎక్కడో రంపచోడవరంలో పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడి మన ఏపీ ఘనత చాటి చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడన్నా మీకు తెలిసిందే, మన గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ముందుకెళ్తుంది. సీఎం గారు ఒకటే తలంపుతో ఉన్నారు.
ఇప్పుడు నాకు తెలిసి ఈ టర్మ్ ఆయన మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అని అంటున్నారు. 2029 ఎలక్షన్కి సీఎం గారు అడగనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేయండి, నాకు ఓటేస్తారని కూడా అడగనవసరంలా. మాలాంటి కార్యకర్తలు కూడా వెళ్ళి అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళు మంచి స్థిరపడి ఒక కలెక్టర్ అయ్యి, ఒక డాక్టర్ అయ్యి, ఒక ఇంజనీర్ అయ్యి, లేకపోతే ఒక ఏదో ఒకటి వాళ్ళకు అనుకున్న దానిలో సాధించి, అయితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మరో 30 సంవత్సరాలు ఆయన్నే సీఎంగా చేయాలని ఖచ్చితంగా అనుకుంటారన్న. ఖచ్చితంగా మేము 175 కొడతామన్నా. మరి సంక్షేమ పథకాలన్నీ ఓకే, ప్రతిపక్ష పార్టీలు అనేది ఏంటంటే అభివృద్ధి శూన్యం కదా, అభివృద్ధి ఏది, పిల్లలకి భవిష్యత్తు ఏది అని నేను చెప్తున్నాను. అభివృద్ధి ఎక్కడ లేదన్నా. ఏం అభివృద్ధి చేయాలా? అక్కడ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత విజయవాడలో రిటర్నింగ్ వాల్ కట్టారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలూరులో మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ చాలా తక్కువ 10,000 రూపాయలకే తక్కువ కాస్ట్లో పెట్టారు. అలాగే స్టేట్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఒక 5 కాలేజీలు ఓపెన్ చేసేసి ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. ఇంకా అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్న. పోలవరం అంటే అంత ఈజీగా అయిపోయేదా? పోలవరం జరుగుతూనే ఉంది. అది అలాగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నారు. రైట్ అండి. మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు పక్కన, మరో పక్క పొత్తుతో భారీ బలంతో జనసేన, మరి అదేవిధంగా టీడీపీ కలిసి ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను కూడా క్లీన్ స్వీప్ చేస్తాం మేము అని చెప్తున్నారు. అదేవిధంగా మొట్టమొదట గెలిచేది చింతలపూడి నియోజకవర్గం నుంచి గత కొన్ని రోజుల క్రితం అనుకుంటా చలో చింతలపూడి అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేధావులు, చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ మేధావులు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను మంత్రి పదవి ఇచ్చాను, నేను మొట్టమొదటి సీటు నేను చింతలపూడి నుంచే గెలిచి చూపిస్తానని చెప్పిన బాహాటంగా, బహిరంగంగా, బిగ్గరగా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి దాన్ని ఎలా తీసుకుంటారు? అసలు 2019 ఎలక్షన్లో రాష్ట్రంలో మొట్టమొదటిగా సీటు డిక్లేర్ అయిందే మన చింతలపూడి ఉన్నమట్ల ఎలీజా గారు, మా ఎమ్మెల్యే గారు. 37,000 మెజారిటీతో వచ్చారు. ఇప్పుడు చింతలపూడి మొత్తం వైఎస్ఆర్సీపీకే ఉంది. అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీయే. ఇంకా అవసరమైతే ఇంకొక 20,000 మెజారిటీతో, మొత్తం 57,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీయే సీటు సాధిస్తుంది. ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు పార్లమెంటరీ 7 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ వస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్. ఎక్కడండి చంద్రబాబుని ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ ఎవరు నమ్ముతారు? వాళ్ళు కాసేపు పొత్తులు ఉన్నాయంటారు, కాసేపు పొత్తులు లేవంటారు. మనకి చూసుకున్నట్లయితే విజయవాడలో ఒక ఆయన అంబేద్కర్ గారిది 125 అడుగులు ఎత్తు ఆయన మహారూపాన్ని అక్కడ నడి బొడ్డులో పెట్టారు. ఎందుకు పెట్టారు? అంబేద్కర్ అంటే ఒక ఖ్యాతి, ఒక గొప్ప, ఆయన ఒక రాజ్యాంగం. ఈరోజు మనం ఓటేస్తున్నామంటే, ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచున్నామంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇలా రిజర్వేషన్లు కల్పించాడంటే అంబేద్కర్ గారి చలవది. అంబేద్కర్ గారు, అలాంటి అంబేద్కర్ గారిని అదే చంద్రబాబు నాయుడు ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడదామని చెప్పి 2014లో ఆ టర్మ్లో అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన అనుకున్నదే తడవుగా 6 నెలల్లో 8 నెలల్లో దాన్ని పూర్తి చేసి విగ్రహం ఓపెన్ చేసి ఒక ఎస్సీలకి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరికి ఒక ఆరాధ్య దేవుడిగా ఆయన్ని అక్కడ నెలకొల్పాడు. మొత్తం ఇప్పుడున్న జనరేషన్కి కూడా అంబేద్కర్ అంటే ఏంటి ఆ విగ్రహం అని అడుగుతారు వాళ్ళ తల్లిదండ్రులని, లేకపోతే తెలుసుకుంటారు. అది అంత గొప్ప మేధావిని మా మేధావి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇంకా అసలు పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబు నాయుడిని అసలు వాళ్ళు ఏముంది, వాళ్ళలో ఎక్కడ సరైన ఉంది? ఆయన 40 ఏళ్ళుగా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 4వసారి కూడా నేను ముఖ్యమంత్రి అవుతాను, ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాను. అంతకుముందు చింతలపూడి మెట్ట ప్రాంతం మినిస్టర్ని పెట్టాడు. ఎక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది? ఇప్పుడు కొత్తగా వచ్చి నేను చింతలపూడి గెలిచేది రా కదలరా ప్రోగ్రాంలో మీకు తెలుసలేదు. అక్కడ అంతా రోడ్డు పక్కన పెట్టేసి ట్రాఫిక్ ఆపేసి ఆ జనాలను కూడా వాళ్ళ ఖాతాలు వేసేసుకున్నారు. అది అలా ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారు,
వచ్చి ఆయన ఏదో అసలు ఇక ఆయన గురించి మాట్లాడేది లేదు. ఆయన ఏదో మొరుగుతుంటారు, వారాహ అంటారు, లేకపోతే నాకు అది లేదంటారు, కారు ఎక్కి తిరుగుతారు, లేకపోతే కింద రోడ్డు మీద పడుకుంటారు, రకరకాల ఫీట్లు ఆయన చేస్తున్నారు అంతే. సార్ చివరిగా మీరు ఇప్పుడు ఒక లెదర్ కార్పొరేషన్కి లిట్ క్యాప్కి డైరెక్టర్గా ఉన్నారు. మీరు ఆ పదవికి అర్హుడే అని మీరు అనుకుంటున్నారు, ఓకే. ఆ పదవి నాకు ఇవ్వడం సాటిస్ఫై అని మీరు వ్యక్తిగతంగా ఆత్మసాక్షిగా అనుకుంటున్నారా? అంటే మీరు సాటిస్ఫై అయ్యారా అంటున్నాను. ఖచ్చితంగా నేను సంతృప్తిగానే ఉన్నానన్న. లిట్ క్యాప్ డైరెక్టర్ అంటే ఒక స్టేట్ డైరెక్టర్ మాటలేం కాదు, ఒక సామాన్యుడు. నేను సామాన్యుడికి ఒక స్టేట్ డైరెక్టర్ ఇచ్చి ఒక హోదా ఇచ్చి నా నా కారుకి ఒక హోదా వేసుకోవడానికి నాకు ఒక ఐడి కార్డు, విజిటింగ్ కార్డు చాలా ఆయన కల్పించారు. ముందు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మానిటర్ చేస్తారు ఖచ్చితంగా మా పార్టీ. అలాంటి పార్టీ ఇందాక చెప్పాను, ఎటువంటి గత ప్రభుత్వంలో ఎవరు కూడా చెయ్యని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 50% రిజర్వేషన్లు కల్పించి అన్ని పదవులు కల్పిస్తానని చెప్పాను. నాకు ఈ పదవి ఇవ్వకపోయినా నువ్వు పార్టీ కోసం 2019, 2024 ఎలక్షన్ కోసం పనిచేయి, నీకు ఏ పదవి ఇవ్వనన్నా కూడా నేను ఖచ్చితంగా పార్టీ కోసం కట్టుబడి ఉన్నాను, పనిచేస్తాను. నాకు బోల్డ్ అంత రాజకీయ భవిష్యత్తు ఉందన్న. చిన్న వయసు, యువకుడిని, పరిగెత్తే టైంలో ఉన్నాను, పరిగెత్తాను. నేను ఎప్పుడు నాకు సీట్ ఇవ్వాలో, నేను ఎప్పుడు అలిసిపోతానో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన నా సేవలను ఖచ్చితంగా వినియోగించుకుంటారు. మిత్రదీప్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మీరు సహాయం ఇంకా అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ కష్టాన్ని అధిష్టానం కూడా గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, మళ్ళీ మనం ఒక వేరే ఇంటర్వ్యూలో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాము. మీరు అనుకున్నవన్నీ అవ్వాలని, మీరు అన్నట్టు వైనాట్ 175కి అన్ని అర్హతలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పిన మీరు నమ్మే విధంగా, ప్రజలు కూడా నమ్మే విధంగా కూడా మీరు పనిచేస్తారని చెప్పని కూడా అనుకుంటున్నాను సార్. నమస్తే. నమస్తే అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.